కానీ తీరా చూస్తే అసలు సిట్ ఎంక్వైరీ అనేటువంటిది అందులో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి పత్రికలు, తెలుగుదేశం పార్టీకి గెజెట్ పేపర్ లాంటి రెండు పత్రికలు, ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ఈ వీరి విచారణని సిట్టు వారి విచారణగా టేకప్ చేస్తున్నా అనేటువంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదన్నా ఒకరి మీద ఒకరిని అరెస్ట్ చేసేబోయే ముందో లేదా ఫలానా వ్యక్తిని రిమాండ్కి తీసుకునేటువంటి దానికి ముందో ఓ ప్రధానమైనటువంటి స్టోరీ వస్తుంది. ఈనాడులో ఒక బ్యానర్ ఐటము, ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ ఐటము. దాని నుంచి ఓ వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మనం ఏం జరగబోతుంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఈరోజు సరే, నిన్న మిథున్ రెడ్డి గారిని చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కానీ సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం. ఇది ఈనాడు పేపర్. దీంట్లో ఈరోజు బ్యానర్ ఐటమ్ బిగ్ బాస్ జగనే. ఇది ఒక ఆర్టికల్. సరే, దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ ఆ విషయాలు వాటి జోలికి వెళ్దాం. ఇది ఆంధ్రజ్యోతి పేపర్. దీంట్లో కూడా దీనికి ఒక సపరేట్ ముడుపుల మూల విరాట్కి అని చెప్పి ఇది ఒక ఆర్టికల్. ఛార్జ్ షీట్లో ఏం రాయాలో, ఎంక్వైరీలో ఎవరేం చెప్తారో, ఎవరు ఏ విట్నెస్లో ఎవరెవరి మీద కేసులు పెట్టాలో, ఎవరిని తర్వాత అరెస్ట్ చేయాలో ఇవన్నీ సిట్టు చెప్పదు. ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తాయి. ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తే దాని ప్రకారం సిట్ ఎంక్వైరీ నడుస్తుంటుంది. దాని ప్రకారం అరెస్టులు ఉంటాయి. దాని ప్రకారం కక్ష సాధింపు చర్యలు చేపడతాం. దాని ప్రకారం మా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. సహజంగా అధికారం ఉన్నప్పుడు మా వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది పర్సనల్ సెక్రటరీలో, ఓఎస్డీలో, లేక పర్సనల్ అసిస్టెంట్లో వారితో సహజసిద్ధంగా రోజువారీ వారితో కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా మెయిన్ సీఎంఓలో అయితే సహజంగా అన్ని డిపార్ట్మెంట్స్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది సహజంగా ఏ ప్రభుత్వంలోనూ నడుస్తుంటుంది. ఈరోజు పెట్టినటువంటి కేసు ఈ ఓరల్ ఎవిడెన్సెస్ మీద, అంటే ఫలానా వ్యక్తి ఫలానా అధికారితో మాట్లాడాడు, ఎవిడెన్సెస్ మీద అంటే ఫలానా వ్యక్తి ఫలానా అధికారితో మాట్లాడాడు, ఫలానా వ్యక్తిగత సిబ్బంది ఫలానా నాయకుడితో మాట్లాడాడు, ఫలానా వ్యక్తులు ఫలానా కొంతమంది అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ మాట్లాడుకున్నటువంటి మాటలన్నింటిలో కూడా ఈ లిక్కర్కి గారు లోకేష్ గారు రోజు మాట్లాడుకుంటారు కదా. మరి ఆయన ముఖ్యమంత్రి, ఈయన మంత్రి. మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రోజు మాట్లాడుకున్నారని చెప్పి మేము ఊహాజనితంగా ఒక కేసు పెట్టేస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇవన్నీ దేనికనంటే ఇప్పుడు బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. ఈ కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా ఏదన్నా ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్తా ఉంటే విపరీతంగా జనం వస్తూ ఉన్నారు. దీన్ని ఏ రకంగా ప్రజల్లో తాలూకా దృష్టిని మరల్చాలి, ఏ రకంగా ప్రజల్ని దాని మీద శ్రద్ధ లేకుండా చేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ అక్రమమైనటువంటి కేసులు, అరెస్టులు, నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మొదట్లో రాజకేశ్ రెడ్డి గారిని అసలు ఈ కేసు అంతటికీ కింగ్ పిన్ రాజకేశ్ రెడ్డి అన్నారు. మళ్ళీ ఈరోజు తీసుకుని వచ్చి ప్రధానమైనటువంటి సూత్రధారుడు మిథున్ రెడ్డి గారే అంటున్నారు. దానికి ఎలాగా ముందు ఇటువంటి నాయకుల్ని, మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని ఇందులోకి తీసుకురావడం, ఓ వారం రోజుల ముందో 10 రోజుల ముందో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్, ఈ పత్రికల్లో వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం,
దీని అంతటికి బ్యాక్ బోన్ ఫలానా వ్యక్తి అని చెప్పి ఫోకస్ చేయడం, మరుసటి రోజు సిట్ నుంచి నోటీసులు రావడం, ఎంక్వైరీ కానీ వెళ్తే అరెస్టులు చేయడం. ఇది మోడస్ ఆపరండి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఇది. పోనీ ఏమైనా వాంగ్మూలాలు లేకపోతే ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయనంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఇద్దరు మాట్లాడుకుని దీని గురించి మాట్లాడుకున్నారని చెప్పి కేసు నమోదు చేయడం. మళ్ళీ ఈరోజు కొత్తగా బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి మళ్ళీ కొత్త ప్రమోషన్. మరి ఏం ఫ్యూచర్ అంటే ఏం జరగబోతుందో అనేటువంటిది వీళ్ళ తాలూకా మైండ్ సెట్, ప్రభుత్వం తాలూకా ఆలోచన విధానం పూర్తిగా ఈ పత్రికల ద్వారా చెప్పిస్తున్నారా, లేకపోతే ఈ పత్రికలు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. సో ఇది పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మొదట 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 35,000 కోట్లు అన్నారు, 3 రోజుల క్రితం 18,000 కోట్లు అన్నారు, ఈరోజు కొత్తగా 3,500 కోట్లు అని చెప్పి వీల్ పత్రికల్లోనే 3,500 కోట్లు అని చెప్పి వీల్ పత్రికల్లోనే రాశారు. ఇందుకు ఏది కరెక్ట్ ఇందులో? మీకు క్లారిటీ ఉందా? లేదా అక్రమంగా కేసు పెట్టారు కాబట్టి ఏదో నెంబర్ చెప్పాలి, బాగున్న నెంబర్ చెప్తే ప్రజలకు ఎక్కిపోద్ది, పూర్వం నుంచి 15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లు అనేటువంటి తప్పుడు ప్రచారం చేశాం, ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేద్దాం, చెప్పిన అబద్ధమే 10 సార్లు ప్రజలకు చెప్తే ప్రజలు దాన్ని నమ్ముతారనేటువంటి అభిప్రాయం వారికి ఉంది. దాని ప్రకారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో ఏం చెప్తారు? మళ్ళీ ఈ వచ్చినటువంటి డబ్బుని ఎక్కడో పెట్టుబడులు పెట్టారు, ఎక్కడో ఏదో ఆఫ్రికాలో కంపెనీ పెట్టారు, లేకపోతే ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకసారి. ఏది నిజం ఇందులో? లేకపోతే ఫలానా అపార్ట్మెంట్లో డబ్బులు దాచారు, 1 రూపాయిని పట్టుకున్నారా? మీరు చెప్పినట్టు ఆ డబ్బు మళ్లింపులు అనేటువంటి ఎక్కడన్నా మీరు రుజువు చేయగలిగారా? మరి అదే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో ఇదే 3,350 కోట్ల రూపాయలు సిమెన్స్ అనేటువంటి కంపెనీతోని టైఅప్ అయ్యి 10% మేము కడితే 3,000 కోట్ల రూపాయలు కంపెనీ పెడుతుందని చెప్పి దగ్గర 250-300 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో ఆ డబ్బు మీకు వచ్చిందనేటువంటిది ఆ రోజు మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పగలిగామే, రుజువులతో సహా చూపించగలిగామే. ఆ రోజు మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, ఇన్ని ఇష్యూస్ని ఆ రోజు ప్రజల ముందు పెట్టాం. చెప్పండి.